ఊచ్చు. కారుమూరికి ఈడీ సెగ. నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జగన్ పాదయాత్ర వాయిదా పడుతుందా? జగన్ నిన్న రంపచోడవరం కార్యకర్తలతో మాట్లాడారు. దానికంటే వెళ్లే ముందు ఇప్పుడు ఖచ్చితంగా మొత్తం ఫోకస్ లాకప్ దీని మీద ఉందని కావచ్చు. నిన్నటి నుంచి కొత్త ఇది ఈరోజు మొత్తం పత్రికలో పతాక శీర్షికలని ఒకటేమో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ఆయన అరెస్ట్ చేశారు. ఆ డబ్బంతా లిక్కర్ స్కామ్లో డబ్బంతా ఇటు మరలింది అని చెప్తున్నారు. వాటన్నిటి నిజాలు తేలుస్తాము అని అదొక ప్రకటన. ఆయన అరెస్ట్ అయింది. ఇంకా కొన్ని జరుగుతాయని చెప్తున్నారు. రెండోది నేరుగా రాజకీయమైంది కాకపోయినా రఘురామకృష్ణరాజును అప్పుడు పోలీసులు చిత్రహింస పెట్టారన్న కేసులో హైకోర్టు అప్పుడున్న అధికారి సునీల్ నాయక్కు మీరు లొంగిపోండి, మీరు పార్లమెంట్ మెంబర్నే అలా చేశారంటే అది హక్కులకు సంబంధించి చాలా భంగకరమని ఆయనకు ఒక తాకీదు ఇచ్చింది. అంటే మీరు లొంగిపోండి, లేదంటే కనుక బెయిల్ కోసం దరఖాస్తు చేసి బెయిల్ కేసులోన రండి అని కూడా హైకోర్టు ఒక ఇది చెప్పింది. అంటే మొత్తం మీద రఘురామకృష్ణరాజు కేసు కూడా ఇప్పుడే వచ్చింది. కొడాలి నాని మీద కూడా ఆయన ప్రాసిక్యూషన్కి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ప్రాసిక్యూషన్కి అనుమతి లేదని చేయలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబును అప్పటి ఎన్నికల కమిషనర్ను ఆయన దూషించారు అని ఆయన మీద కూడా ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి అనుమతి వచ్చింది. ఇలా వరుసగా ఒక 3-4 వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల మధ్య ఇవన్నీ కూడా వైసీపీలో కొంచెం కేంద్రం యొక్క దాడి ఈడీ తాకిడి పెరిగిందన్న అభిప్రాయం ఒకవైపు, రెండోది పోలీసులతో కూడా వాళ్ళ ఘర్షణ కూడా పెరుగుతోంది కదా. ఈ క్రమంలో వాళ్ళకు ఒక ఉపశమనం, ఒక రిలీఫ్ కూడా వచ్చింది. అదేంటంటే సోషల్ మీడియా ఖాతాలను స్తంభింప చేయటం, ముఖ్యంగా ఫేస్బుక్లో వైసీపీ పేజీలను ఆపేయడం అనేది సరికాదు అని దాని మీద హైకోర్టు జడ్జి జస్టిస్ రఘునందన్ రావు ఆయన ఒక ఆదేశాలు ఇచ్చారు. అసలు ఇది ఎలా జరిగింది చెప్పండి, పరోక్షమైన పద్ధతిలో మీరు వాట్సాప్లు ఫేస్బుక్ పేజీలు ఆపేసేయటం అనేది అది కూడా వేరే ఏమన్నా పరోక్ష పద్ధతిలో చేయించడం ఇది పొరపాటు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ముందు పెట్టండి అని కూడా ఆదేశించారు. ఇది తప్పకుండా ఇందాక మనం అనుకున్నట్టే వైసీపీ వాళ్ళకి కొంచెం ఉపశమనం. మా కేసు వేశారు, మమ్మల్ని అనవసరంగా మా గొంతు నొక్కాలని చూశారు. జగన్ దీని మీద ట్వీట్లు కూడా పెట్టారు కదా, అప్పుడు మీరు ఆపేస్తారా, అసలు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, ఇటువంటివి. న్యాయమూర్తి కూడా దాని మీద గట్టిగా మాట్లాడి నోటీసులు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కీలకమైనది జగన్ పాదయాత్ర. బహుశా అంతకుముందు మనం విన్న ప్రకారం 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు చేస్తారన్న సూచనలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఇంకో 1.5 తర్వాత చేస్తా అంటున్నారు ఆయన. ఇప్పుడు ఆయన సిద్ధాంతం ఉంటుంది కదా, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని సిద్ధాంతం. సో ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయాయి కదా, ఇంకొక 1.5 తర్వాత నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఇంత లోపల అన్నీ కూడా చక్కదిద్దుకుందామని ఆయన నిన్న ఈ కార్యకర్తలు వీళ్ళతో మాట్లాడుతూ